బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ క్షణానికి కూడా రిజల్ట్ కొంత మొదటి గంటలో బీజేపీ ఆధిక్యంలో కంటిన్యూ అయినా ఆ తర్వాత కాస్త కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూడా పోటాపోటీగా ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తోంది అనేది. అదే సమయంలో జార్ఖండ్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది అనేది మనకు ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల్లో దోబూచులాడుతున్నటువంటి ఫలితాలు, ఏకపక్షంగా కొనసాగుతున్నటువంటి ఫలితాలు, తొలి గంటలో ఆధిక్యంలో బీజేపీ దూసుకెళ్లినప్పటికీ కూడా కొంత మార్పేదో కనిపిస్తున్నట్టుగా నిమిషానికి మహాయుతి అఘాడీ మధ్య ఒక హోరాహోరీ పోరు ఒకటి కంటిన్యూ అవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే సమయంలో జార్ఖండ్లో కూడా అలాంటి పరిస్థితే ఉందన్నది ఈ సమాచారం. జార్ఖండ్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ముందంజలో అంటే పోటీ ఇస్తూ ముందుకు సాగుతోంది. కొంత నంబర్లు కూడా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడు ఏ క్షణానికి ఏదైనా జరగచ్చనేటటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తారేమో కనీసం జార్ఖండ్లోనైనా. నేను అన్నది నిజమే ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాళ్ళు భయపడి బీజేపీ వస్తుందని చెప్పినారేమో అని, నేను అన్నది నిజం అవుతుందేమో అన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎస్, కానీ ప్రస్తుతానికి చూస్తుంటే మనకి మహాయుతి లీడ్లో కనిపిస్తోంది ఇక్కడ మహారాష్ట్రలో. అదేవిధంగా బీజేపీ నేతృత్వంలోని కూటమి జార్ఖండ్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ నెంబర్లు మాత్రం కొంత చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సీట్ షేర్ ఒక్కసారి చూద్దాం. 288 స్థానాలకు గాను 262 స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ మనం చూస్తున్నాము. ఇందులో ప్రధానంగా బీజేపీ కూటమి మహాయుతి 159 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కేవలం 96 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇతరులు 7 స్థానాల్లో ముందంజలో కనిపిస్తున్నారు. అలాగే ఒకసారి బ్రేకప్ చూద్దాం, ఆయా పార్టీలకు సంబంధించి లీడ్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం సాక్షి స్క్రీన్ పైన చూద్దాం. ఇందులో ప్రధానంగా మనకు కనిపిస్తోంది, టాప్ లో కనిపిస్తోంది బీజేపీ 92 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతోంది. ఆ తరువాత మనకు కనిపిస్తున్నటువంటి ఫిగర్ 42 స్థానాల్లో శివసేనకు సంబంధించి షిండే ప్రస్తుత ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తున్నటువంటి పార్టీ 42 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతోంది. ఆ తరువాత స్థానంలో మనకు ప్రధానం కనిపిస్తోంది ఎన్సీపీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ స్థానాల్లో ఎన్సీపీ కనిపిస్తోంది. ఎన్సీపీ 36 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో కంటిన్యూ అవుతోంది. ఇక శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ 28 స్థానాల్లో, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రైట్, ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ పైన చూద్దాం. జార్ఖండ్ లో కూడా కొంత నెంబర్లు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు హర్యానా ఎన్నికల ఫలితాలను మొన్నటికి మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ విజయం సాధించింది. అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినప్పటికీ కూడా మొదట్లో అలా లీడ్లో కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ అయినా ఆ తర్వాత మొత్తం తారుమారయ్యాయి ఫలితాలన్నీ కూడా బీజేపీ విజయం సాధించింది. సో అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఒక అనుభవాన్ని మొన్నటికి మొన్న మనం చూసాం కాబట్టి మళ్ళీ అలాంటి అనుభవం ఏమైనా మనకి ఎదురవుతుందా అనేటటువంటి ఆలోచన దేశవ్యాప్తంగా ప్రజలందరిలోనూ కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు కావాలి. ఎన్డీఏ కూటమి విజయం సాధించాలంటే, మహాయుతి విజయం సాధించాలంటే మహారాష్ట్రలో 150కి పైగా స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో కంటిన్యూ అవుతోంది. ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూడా దాదాపు 100 స్థానాల వరకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం 99 స్థానాల్లో ఆ పార్టీ లీడ్లో కంటిన్యూ అవుతోంది. కానీ మరింత వెనకబడిపోయినట్టు కనిపించినటువంటి మహావికాస్ అఘాడీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి కొద్దిగా నెమ్మదిగా పుంజుకుంటూ నంబర్లు మార్చుకుంటూ ముందుకు వెళుతోంది. అదే సమయంలో 150 స్థానాల్లో మొదట్లోనే మనకు కనిపించింది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ ని తొలి 1 గంట 1.5 గంటలోకి ట్రెండ్స్ ద్వారా చేరుకున్నటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు కదులుతోంది. కదలికను బట్టి లేకపోతే మారుతున్న నెంబర్లు బట్టి చూస్తూ ఉంటే ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. కానీ ప్రస్తుతానికి ఉన్న సమాచారం చూస్తే ఖచ్చితంగా మహాయుతి అధికారంలోకి వస్తుందనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది.